పెళ్లి కొడుకు పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మ పాలు తాగుతాడు. ఎందుకంటే అది ఒక ఆచారం. ఒక్కొక్క చోట పెళ్లి చేసుకునే విధానం ఒక్కొక్కలాగా ఉంటది. మన రాజస్థాన్లో పెళ్లి కొడుకు భరత్కు ముందు, అంటే పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కూతురు ఇంటికి వెళ్లే ముందు అమ్మ పాలు తాపిస్తారు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత పాలిచ్చిన అమ్మ ప్రేమను మర్చిపోకుండా ఉండేందుకు. అదే రాజస్థాన్లో బిష్ణోయ్ ట్రైబ్ లో కూడా ఒక ఆచారం ఉంది. పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి కొడుకు తమ్ముడు వెళ్లి వదిన ఒళ్ళో ఈ విధంగా కూర్చోవాలి. ఎందుకంటే వదిన తల్లితో సమానం అని చెప్పడం. ఇంకా హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న హత్తి ట్రైబ్స్ లో ఒక విచిత్రమైన ఆచారం కూడా ఉంది. ఒక అమ్మాయి ఒక ఇంటికి సంబంధించిన ఇద్దరు అన్నదమ్ములు పెళ్లి చేసుకుంటది. ఆస్తిని, భూమిని, కుటుంబాన్ని విడదీయకుండా ఉండేందుకు ఈ ఆచారం అనేది మొదలైందంట. షాక్ అయ్యావా? నేను కూడా. మళ్ళీ నైజీరియాలో అయితే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు తండ్రి వాళ్ళు 7 నుంచి 11 టైమ్స్ ఈ విధంగా కూర్చోబెడతారు. దీని ఉద్దేశం ఇప్పటి నుంచి తండ్రి స్థానంలో పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు తండ్రి ఉంటాడని చెప్పడానికి కావచ్చు. అంటే నాకు కూడా తెలియదు, రీజన్ అదే అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంకా మజా వస్తుంది మీకు. సింధీ వెడ్డింగ్ లో పెళ్లి కొడుకు బట్టల్ని చింపేస్తారు, అంటే బయటవే అనుకుంటా. దీని ఉద్దేశం చెడు చూపులో పడకుండా అండ్ మంచి రోజులు రావాలని చెప్పి. మణిపూర్లో ఇంకో ఆచారం కూడా ఉంది. ఒక మట్టి పాత్రలో చేపలను పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు కలిసి వదులుతారు. పెళ్లి అయ్యేదాకా అవి రెండు కలిసి ఎదుగుతుంటే వాళ్ళు కలకాలం కలిసి బతుకుతారు. కలిసి ఎదగకపోతే ఏంటని చెప్పి నన్ను అడగండి, నాకు కూడా తెలియదు. నెక్స్ట్ ఆఫ్రికాలో కూడా ఇంకో ఆచారం ఉంది. వీడియో చాలా లెంత్ అయిపోయింది. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి, ఇంకో వీడియో చేస్తా.